Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Now, we are discussing about the antioxidants. These antioxidants, this is the topic from the 3rd BSc 6th semester cluster paper, pharmacognosy paper, in the 5th unit topic. What is the antioxidants? What is the antioxidants? అంటే ఏంటి? We are simply called that free radical scavenger అంటాం. ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ అంటాం. ఇట్ మీన్స్ ఫ్రీ రాడికల్ అంటే ఎలిమెంటల్ కెమికల్స్ లేదా ఎలిమెంటల్స్ that is help prevent free radical damage. The antioxidants are the substances that can prevent or slow down to damaged cells caused by the free radicals, unstable molecules. Free radical means unstable molecules that are the body produced as a reaction to environmental and other precautions. అంటే అదర్ ప్రెసెస్ వలన అంటే ప్రెజర్స్ వలన ఎన్విరాన్మెంటల్ యొక్క ఎఫెక్ట్ వలన మన బాడీ లోపల ఈ ఫ్రీ రాడికల్స్ అనేటటువంటివి ఎక్కువగా ఏర్పడడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే ఫ్రీ రాడికల్స్ అంటే అన్స్టేబుల్ మాలిక్యూల్స్, అన్స్టేబుల్ ఎలిమెంట్స్. ఇవి తినంగా ఉండకుండా ఏం చేస్తూ ఉంటాయంటే వేరే మాలిక్యూల్స్ తోటి ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. ఫ్యూజ్ అయిపోతే మనకి అదర్ కాంపోనెంట్స్ ఫార్మేషన్ జరిగిపోతుంది, డ్యామేజ్ జరిగిపోతుంది. అలా డ్యామేజ్ జరగకుండా ప్రివెన్షన్ చేసేటటువంటి కాంపౌండ్స్, సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పి పిలుస్తున్నాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ అని చెప్పేసి పిలుస్తాం. The source of antioxidants can be natural or artificial. Antioxidants can be divided into natural or artificial. అంటే యాంటీఆక్సిడెంట్స్ మనకు న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా తయారు చేసుకునేటటువంటివి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మెనీ ఫుడ్స్ ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ and some other. The term antioxidant is mostly used for two different groups of substances: industrial chemicals, naturally or artificially annam kada. Antioxidant sources manaki industrial chemicals that added to product to prevent oxidation, prevention of the oxidation. అంటే మనకి ఇండస్ట్రీస్ లోపల, కెమికల్స్ ఇండస్ట్రీస్ లోపల ఆక్సిడేషన్ ప్రాసెస్ని ప్రివెంట్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. సచ్ యాజ్ యాక్టింగ్ యాజ్ ద ప్రిజర్వేటివ్స్ అంటే ఇండస్ట్రియల్ పర్పస్లో ఉపయోగించేటటువంటి ఆర్టిఫిషియల్ యాంటీఆక్సిడెంట్స్ ఇవి. ప్రిజర్వేటివ్స్ ఇన్ ఫుడ్ and cosmetics and being oxidation inhibitors in fuels. అంటే మనకి న్యాచురల్గా దొరికేటటువంటి ఫ్యూయల్స్ని ఆక్సిడేషన్ చేయకుండా, అలాగే కాస్మెటిక్ కాంపౌండ్స్ అనేటటువంటివి ఆక్సిడేషన్ జరగకుండా, ఫుడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు మనం ఆక్సిడేషన్ జరగకుండా అవి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట, స్టేబుల్గా ఉండేలాగా. Naturally occurring compounds that are present in food and tissues. అంటే మనకి మొక్కల ద్వారా వచ్చేటటువంటి న్యాచురల్
యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి మనకి ఫుడ్ ద్వారా, ఫుడ్ అంటే ఏంటి, ప్లాంట్ టిష్యూ ద్వారా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఏంటి, న్యాచురల్, ఇండస్ట్రియల్ కెమికల్స్ అనేవి సింథటిక్గా యూజ్ చేసుకునేటటువంటివి. ఇక్కడ బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి అవి వర్క్ చేసేటటువంటి విధానం లేదా ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి డిజాల్వ్ అయ్యే కండిషన్స్ని బట్టి, అంటే వేటితో ట్రీట్ చేయొచ్చు, అంటే దేంతో కలుస్తాయి ఇవి అన్నప్పుడు మనకి విటమిన్స్ కదా, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 బ్రాడ్ డివిజన్స్. అంటే డిపెండింగ్ ఆన్ వెదర్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, అంటే వాటర్లో కరిగేటటువంటివి, హైడ్రోఫిలిక్. ఆ కేటగిరీకి సంబంధించి ఆస్కార్బిక్ యాసిడ్, మన విటమిన్ సి వాటర్లోనే కదా కరుగుతుంది. గ్లూటాథయోన్, లైపోయిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ అంటే వాటర్లో కరిగేటటువంటి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సాల్యుబుల్ ఇన్ లిపిడ్స్, రెండోది లిపిడ్స్లో కరిగేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, లైపోఫిలిక్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. కెరోటిన్స్, టోపోఫెరాల్, మనకి టోపోఫెరాల్ ఐడియా ఉంది, విటమిన్ ఇ అంటే మనకి ఫ్యాట్లోనే కరుగుతుంది అది. యుబిక్వినాల్, ఈ కాంపౌండ్స్ కెరోటిన్స్, టోకోఫెరాల్ అనేటటువంటిది, యుబిక్వినాల్ అనేటటువంటిది మనకి ఫ్యాట్లో కరిగేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కింద క్లాసిఫై చేస్తాం. అంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ని ఈ రకంగా, అంటే వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అలాగే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి ఇవి ఎందుకు ఉపయోగపడుకుంటాయంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ మనకి న్యూట్రిషనఫుల్, అంటే ఫుడ్ లాగా యూస్ చేసుకుంటాము. కాకపోతే మనకి ఇక్కడ అవి whose deficiency states are associated with the variety of dreadful diseases conditions. అంటే మనకి మనిషి చావు బతుకుల దాకా వెళ్ళిపోయేటటువంటి స్టేజ్ కలిగినటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి, సచ్ యాజ్ ద కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, డయాబెటిస్, షుగర్ ఉంటాం కదా అది, క్యాట్రాక్ట్స్ కంటికి సంబంధించి వచ్చేటటువంటిది, రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అయ్యి అంటూ ఉంటాం కదా, ఆల్జీమర్స్ అంటే మతిమరుపుకు సంబంధించినటువంటిది, అండ్ మెనీ అదర్. వీటన్నిటికీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి మనకి న్యూట్రాసిటికల్, అంటే ఆ డిసీజ్ని కలగజేసేటటువంటివి ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి బ్యాలెన్స్ చేయడం ద్వారా మనకు ఆ డిసీజ్ ప్రివెన్షన్ జరగడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైటోకెమికల్స్ మైట్ ఎక్సెట్. మనకి ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి 2 రకాలకి ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ రియాక్షన్స్ని బట్టి ఎంజైమెటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము, నాన్ ఎంజైమెటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అంటే ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ అంటే ఎండోజీనస్ కాంపౌండ్స్ ఇన్ సెల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఎంజైమెటిక్, నాన్ ఎంజైమెటిక్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఎండోజీనస్ కాంపౌండ్స్ అంటే సెల్స్లో ఉండేటటువంటి ఎండోజీనస్ కాంపౌండ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని క్లాసిఫై చేసాము. ఎంజైమెటిక్, నాన్ ఎంజైమెటిక్ అంటే ఎంజైమెటిక్ రియాక్షన్తో పార్టిసిపేట్ చేసేవి, ఎంజైమ్స్ కానటువంటివి. ఇక్కడ ఫస్ట్ ఎంజైమెటిక్ అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ ఇన్ వివో ఆర్ ఇన్ ఫుడ్ బై ఇన్హిబిటింగ్ జనరేషన్ ఆఫ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్, ROS అంటాం, రియాక్టివ్ ఆక్సిజన్, ఆర్ బై డైరెక్ట్లీ స్కావెంజింగ్ ఫ్రీ రాడికల్స్. అంటే న్యూట్రలైజేషన్ చేయడం కోసం
అంటే న్యూట్రలైజేషన్ చేయాలంటే కొన్ని ఎంజైమ్స్ ద్వారా న్యూట్రలైజేషన్ చేయొచ్చు, కొన్ని ఏమో నాన్ ఎంజైమెటిక్ కాంపౌండ్స్ ద్వారా న్యూట్రలైజేషన్ చేయొచ్చు. ఇక్కడ స్కావెంజర్స్ని డైరెక్ట్గా certain compounds may act in the vivo and antioxidants by raising the levels of endogenous oxidants defenses by regulating expression of genes. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ అంటే కొన్ని జీన్స్ యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంజైమ్స్ అనేటటువంటివి యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి టిష్యూస్ లోపల అంటే మన బాడీ టిష్యూస్ లోపల రెగ్యులేషన్ పర్పస్ కోసం సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేటటువంటి SOD మీకు గుర్తుందో లేదో కానీ మనకి రసాయన ట్రీట్మెంట్కి సంబంధించి మీకు మ్యాక్ అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ గురించి మెన్షన్ చేశాను. మహర్షి అంటే మహర్షులు తయారు చేసినటువంటి ఒక ట్యాబ్లెటు అంటే మనకి ఆయుర్వేదంలో డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుందో లేదో నాకు ఐడియా లేదు కానీ అంటే మ్యాక్ ట్యాబ్లెట్ అని చెప్పేసి రసాయన ట్రీట్మెంట్లో యూజ్ చేసిన అంటే మనకి మ్యాక్ అనేటటువంటిది ఏంటి నెంబర్ ఆఫ్ హెర్బల్ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి కాంపౌండ్స్ని యాడ్ చేసి ప్రిపేర్ చేసినటువంటి ట్యాబ్లెట్ ఉంది, అలాగే పేస్ట్ రూపము ఉంది మనకి. అందులో మనకి ఏముంటుందని చెప్పాం, సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల మనకి బాడీలో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నిటిని కన్జ్యూమ్ చేస్తుంది. అందువలన బాడీలో ఉండేటటువంటి రియాక్షన్స్ అనేటటువంటి న్యూట్రలైజేషన్ జరిగి మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది, వ్యాధిని తగ్గిస్తుంది అని చెప్పేసి అక్కడ స్టడీ చేసాం. అంటే అదే ఇక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్ వల్ల అంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్, అలాగే కెటలేజ్, గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ అనేటటువంటి ఈ ఎంజైమ్స్ అంటే ఇవి ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ని అంటే అన్స్టేబుల్గా ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టేబుల్ చేసేసి వదిలేస్తాయి అన్నమాట. అంటే ఫ్రీగా ఉన్నాయనుకోండి వేరే వాటితోటి రియాక్ట్ అయిపోతూ ఉంటాయి, అలా రియాక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నాన్ ఎంజైమేటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ కానటువంటి రకాలు, దట్ ఈస్ ద నాన్ ఎంజైమేటిక్ antioxidants also divided into the 3 types: true antioxidants, reducing agents, antioxidant synergists అని చెప్పేసి. అంటే ఏంటి, మెటబాలిక్, న్యూట్రిషను అని చెప్పేసి ఇలాగ డివైడ్ చేయడం జరిగిందనమాట. మనకి ఇక్కడ యాంటీఆక్సిడెంట్స్ అనేటటువంటివి ముఖ్యంగా ఏంటి మెటబాలిజం లోపల అవసరం అవుతూ ఉంటాయి. True antioxidants react with the free radicals and block the chain reactions of free radicals. అంటే మనకి అంటే మనకి స్టాండర్డ్గా లేనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలా రియాక్షన్స్ జరపకుండా కంటిన్యూగా రియాక్షన్స్ జరపకుండా ఆ చైన్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. అంటే అన్స్టేబుల్గా ఉండేటటువంటి మాలిక్యూల్స్ వేరే మాలిక్యూల్స్ తోటి రియాక్ట్ అవ్వకుండా బ్లాక్ చేసేస్తుంది అనమాట. మొత్తం చైన్ని మొత్తం బ్లాక్ చేసేస్తాయి. బ్లాక్ చేసేయడం ద్వారా మనకి ప్రాసెస్ అనేటటువంటిది జరగదు. రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండ్ హ్యావింగ్ ద లోయర్ రిడక్షన్ పొటెన్షియల్ అండ్ రెడీలీ గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ ఆర్ ఫౌండ్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. అంటే మనకి ఈ వాటర్లో అంటే మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుపుకునేటటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి వాటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్ని తక్కువ ఉండేలాగా చేసి అంటే ఆక్సిడేషన్ జరగకుండా కంట్రోల్ చేసుకుంటాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ సినర్జిటిస్
And these are the substances which are their own, having the little antioxidant effect, but may enhance the effect of true antioxidant by reacting with heavy metal ions, which catalyze the auto-oxidation. అంటే వీటి వర్కింగ్ విధానాన్ని బట్టి 3 రకాలుగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ ఉండదు, ఓన్లీ సబ్స్టెన్సెస్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి. న్యూట్రియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి న్యూట్రిషన్ వాల్యూ ఉండేటటువంటివి. అంటే మనకి ఎలాంటి వాటిలో న్యూట్రిషన్స్ అంటే ఏ ప్లాంట్స్ లోపల మనకి ఏ రూపం లోపల ఉంటుంది, మనకి అవైలబుల్గా ఉండేటటువంటి న్యూట్రియంట్స్, వీటిని మనం న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. వీటిని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటి వాటిని విటమిన్స్, కెరటినాయిడ్స్, హైడ్రాక్సిసినమేట్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ అని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఇందులో అమాంగ్ ఆల్ ద అబోవ్ ఫ్లావనాయిడ్ ఈజ్ ద లార్జెస్ట్ గ్రూప్. ఫ్లావనాయిడ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి, మనకి అందుకే లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ కింద అంటే న్యాచురల్గా దొరికేటటువంటి గ్రూప్ కింద మనం మెన్షన్ చెప్పుకున్నాం. విచ్ ఆర్ ఆల్మోస్ట్ యూబిక్విటస్ ఇన్ నేచర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అంటే మనకి ఎక్కువగా ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోను ఇవి అంటే సీడ్స్లోను వీటిలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి విటమిన్స్ అన్నాం కదా, విటమిన్స్ కేటగిరీలో విటమిన్ సి, విటమిన్ ఈ మనం ఇంతకుముందు వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్పేసి 2 రకాల కింద మెన్షన్ చేసాం. అవే ఇవి 2. విటమిన్ సి అనేటటువంటిది సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. విటమిన్ ఈ అనేటటువంటిదేమో నట్స్లో, ఎక్కువగా నట్స్లో దొరుకుతుందన్నమాట. ఆయిల్స్, గ్రెయిన్స్, సీడ్స్ లోపల ఎక్కువగా మనకి ఇది అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. అంటే ఫెర్టిలిటీకి సంబంధించినటువంటిది విటమిన్ ఈ అంటే స్కిన్కి సంబంధించి ఉపయోగపడేటటువంటిది. అలాగే విటమిన్ సి, ఇవి రెండింటిని మనం విటమిన్స్ కేటగిరీలో చెప్పుకోవచ్చు. అలాగే కెరటినాయిడ్స్, కార్బన్ 40 నెంబర్ కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్ కెరటినాయిడ్స్. లైకోపీన్ టొమాటోస్లో ఉంటుంది, మనకి పిగ్మెంట్, రెడ్ కలర్ పిగ్మెంట్కి సంబంధించి లైకోపీన్ అనేటటువంటి కెరటినాయిడ్. బీటా కెరోటిన్ క్యారెట్స్ లోపల, స్వీట్ పొటాటోస్ లోపల, గ్రీన్ వెజిటేబుల్స్ లోపల ఉంటుంది బీటా కెరోటిన్. మనకు తెలిసినటువంటివి ఇవన్నీ కూడా. కెరోటిన్ అనేటటువంటి బీటా కెరోటిన్ అంటే మనం పిగ్మెంట్స్ కేటగిరీలో చదువుకుంటాం కదా, ప్లాంట్లో ఉండేటటువంటి పిగ్మెంట్స్ కేటగిరీ లోపల, క్లోరోఫిల్ కాకుండా ఇంకా అదర్ వన్స్ లోపల. నెక్స్ట్ జాంతోఫిల్స్. జాంతోఫిల్స్ లోపల బీటా క్రిప్టోజాంతిన్ అంటే మనకి ఎల్లో కలర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటివి అంటే మ్యాంగో, పపాయ, ఆరెంజ్, వీటి లోపల మనకి సమ్ ఆఫ్ ఎల్లోయిష్ కలర్లో నుంచి మొదలుపడి ఆరెంజ్ కలర్లోకి వస్తూ ఉంటాయి కదా, మ్యాంగో, పపాయ, ఆరెంజ్, వీటి లోపల బీటా క్రిప్టోజాంతిన్ అనేటటువంటిది. అంటే మనకి సీజనల్ ఫ్రూట్స్, పపాయ ఫ్రూట్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. అలాగే ఆరెంజెస్, ల్యూటిన్, కెరటినాయిడ్లో ఇది ఒకటి. జాంతోఫిల్స్ లోపల ల్యూటిన్ మనకి ఎక్కువగా బనానా, ఎగ్ యాక్లోను ఉంటుందంట. జియాజాంతిన్, పాప్రికా, ఇవి కెరటినాయిడ్స్ కేటగిరీలో. కెరోటిన్స్, జాంతోఫిల్స్ రెండుని. అలాగే హైడ్రాక్సిసిన్నమేట్స్, ఇవి జనాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాఫీ, కెఫిక్ యాసిడ్. కెఫిక్ యాసిడ్ అంటే మనకి వైట్ గ్రేప్స్, ఆలివ్, స్పినాచ్, కెఫిక్ యాసిడ్ అనేది వైట్ గ్రేప్స్ అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటటువంటి. అలాగే చాలామంది ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు హెల్త్ పర్పస్ కోసం. స్పినాచ్ ఆకుకూర ఉంటుంది కదా అది. అలాగే ఫెరులిక్ యాసిడ్ అనేటటువంటిది,
క్యాబేజీలోను స్పినాచ్లోను ఎక్కువగా దొరుకుతుందంట. అంటే క్యాబేజీ కూడా ఆరోగ్యానికి మంచిదన్నమాట. మన ఆకుకూరలు కూరగాయలు తీసుకోమంటారు కదా ఆహారంగా. హైడ్రాక్సీ సిన్నమేట్స్ అనేటటువంటి కాంపౌండ్స్ ఫెరులిక్ యాసిడ్లోను కెఫిక్ యాసిడ్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా లార్జెస్ట్ గ్రూప్ అన్నాం కదా ఇందులో ఫ్లావనాయిడ్స్ అనేటటువంటిది. ఈ ఫ్లావనాయిడ్స్ లోపల మనకి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫ్లావోన్, ఫ్లావనోల్స్, ఫ్లావనోన్, క్యాటెచిన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. యాంథోసైనిడిన్స్ అని చెప్పేసి ఇలాగ పేర్లతో పిలుచుకునేటటువంటి అంటే ఈ గ్రూప్ మనం ఫైటోకెమికల్స్ గురించి చెప్పుకునేటప్పుడు వీటి గురించి వచ్చింది. అంటే ఏ కాంపౌండ్ ఎందులో ఉంటుంది, మనకి యాంటీ ఆక్సిడెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఇవి. ఆ పర్పస్తో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడు. ఇక్కడ ఫ్లావనాయిడ్స్ లోపల ఫ్లావోన్ గ్రూప్ ఉంది. రూటిన్, టొబాకో, యూకలిప్టస్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ల్యూటియోలిన్, లెమన్, రెడ్ పెప్పర్, దీంట్లో మనకి ఎక్కువగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఫ్లావనోల్స్, క్విర్సినిటిన్, మనం తినేటటువంటి ఆనియన్ ఉంది కదా, ఆనియన్లోను, యాపిల్ యొక్క స్కిన్లోను, బ్లాక్ గ్రేప్లోను ఫ్లావనోల్స్ ఎక్కువగా ఉంటాయంట. వైట్ గ్రేప్లోనేమో కెఫోయిక్ యాసిడ్ ఉంది, బ్లాక్ గ్రేప్లో వచ్చేటప్పటికి ఫ్లావనోల్స్ ఉన్నాయి. అంటే రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. అలాగే క్యాంఫెరాల్, దీనికి గ్రేప్ ఫ్రూట్లోను టీ, మనం ఎర్లీ మార్నింగ్ చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా టీ, అందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. ఫ్లావనోన్, నారింజిన్ అంటే సిట్రస్ యొక్క పీల్లో ఉంటుందంట. సిట్రస్ యొక్క పీల్ పై తొక్క. టాక్సిఫోలిన్, సిట్రస్ యొక్క ఫ్రూట్ లోపల, ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్రూట్, అంటే మనకి జ్యూసీ పార్ట్స్ ఉంటాయి కదా అందులో ఉంటుందన్నమాట. అదే నారింజిన్ అనేటటువంటిది మాత్రం పీల్ లోపల ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్యాటెచిన్స్, ఎపిక్యాటెచిన్ గెల్లెట్ అనేటటువంటిది మనకి ఇది గ్రీన్ టీ, అంటే మన లోపల టాక్సిక్ సబ్స్టెన్స్ అన్నీ పోతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అంటే గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా మనలో ఉండేటటువంటి ఎక్సెస్ అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేటటువంటివన్నీ కూడా రిమూవ్ అవుతాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఎపిక్యాటెచిన్ గెలెట్, ఎపిగైలోకిట్ అంటే ఎపిగైలో క్యాటెచిన్ అనేటటువంటి ఈ రెండు కాంపౌండ్స్ మనకి గ్రీన్ టీ, అందులో పాలిఫినాల్స్ అనేటటువంటివి ఉంటాయి కాబట్టి దాని నుంచి మనకి ప్రొటెక్షన్ దొరుకుతుందన్నమాట. అలాగే చాల్కోన్స్, లిక్విరిటిన్ అనేటటువంటిది, లిక్వోరైస్ అనేటటువంటి దానిలో ఆ ప్లాంట్ లోపల దొరుకుతుంది అనుకుంటాను. అలాగే యాంథోసైనిడిన్స్, సైనడిన్ అనేటటువంటి కాంపౌండ్ మనకి స్ట్రాబెర్రీ అంటే బెర్రీ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, వీటిలో యాంథోసైనిడిన్ అనేటటువంటి కాంపౌండ్, అదే యాంథోసైనిడిన్ కేటగిరీ లోపల సైనడిన్ అనేటటువంటి కాంపౌండ్ రూపంలో మనకి స్ట్రాబెర్రీ లోపల మనకి గ్రేప్స్ లోపల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం తినేటటువంటి కలర్ఫుల్గా ఉండేటటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మ్యాక్సిమం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లోపల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. చూడండి, టొమాటో రెడ్ కలర్లో ఉంటుంది, క్యారెట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి, సిట్రస్ డిఫరెంట్ అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్లోనూ ఉంటాయి. నట్స్ లోపల మనం తీసుకునేటటువంటివి ఆనియన్ పింక్ కలర్ లోపల ఉంటుంది, బనానా, అలాగే మ్యాంగో, పపాయ, ఆరెంజ్, గ్రీన్ టీ, ఇలాగ రకరకాలుగా అంటే ఇవి అన్నిటిలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అన్సాచురేటెడ్గా ఉండేటటువంటి మాలిక్యూల్స్ని స్టేబుల్ చేయడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. న్యూట్రలైజేషన్ చేసేటటువంటి పర్పస్కు ఉపయోగపడేటటువంటి కాంపౌండ్స్ ఇవన్నీ కూడా మనకి. అంటే ఇవి ఏ ఫ్రూట్స్లో మనకి ఏ వెజిటేబుల్స్లో అవైలబుల్గా ఉన్నాయనేటటువంటిది ఇది. అందువల్ల న్యూట్రియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద మనం ఇది మెన్షన్ చేసుకోవడం జరిగింది.
వాట్ ఈస్ ద ఫార్మకలాజికల్ యాక్షన్ ఆఫ్ ప్లాంట్స్? అంటే ఇప్పుడు ఇందాక ఏ మొక్కలో ఏ కెమికల్ కాంపౌండ్ రూపం లోపల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అవైలబుల్గా ఉందనేది చెప్పాం. ఇప్పుడు మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ మొక్కల్లో దొరికేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏ పర్పస్కి మనకు ఉపయోగపడుతున్నాయి అంటే ఎలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం, ఏ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి ప్రివెన్షన్ కోసం. యాంటీ ఆక్సిడెంట్స్ యాక్ట్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ఆక్సిడేటివ్ సీక్వెన్స్ ఇన్వాల్వింగ్ లిపిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే మనకి ఫ్యాట్స్ ఉంటాయి కదా, లిపిడ్స్, వాటి యొక్క ఆక్సిడేటింగ్ ప్రాసెస్ లోపల ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. 2 మేజర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకంటే మనకి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి కదా. సాచురేటెడ్ అంటే స్టేబుల్గా ఉండడం, అన్సాచురేటెడ్ అంటే స్టెబిలిటీ ఉండదు, అంటే అది రియాక్ట్ అవ్వడానికి చాయిస్ ఉంటూ ఉంటుందన్నమాట. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఉండేటటువంటి, అంటే మన బాడీకి అవసరమైనటువంటివి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తూ ఉంటాం కదా. ముఖ్యంగా లేడీస్కి చాలా అవసరమని, అంటే గుడ్ కొలెస్ట్రాల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఇవి. దీస్ ప్రజెంట్ ఇన్ ఫిషెస్ అండ్ ప్లాంట్ వెజిటేబుల్ ఆయిల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. అంటే మనకి ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఫిష్. అందుకే ఫిష్ని బాగా ఫుడ్గా తీసుకోమని చెప్తూ ఉంటాం మనం. అలాగే ఆయిల్స్లోను, వెజిటేబుల్ ఆయిల్స్లోను, లీఫీ వెజిటేబుల్స్లోను, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజల్లోనూ మనకి omega-3, 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇవి అరాకిడోనిక్ యాసిడ్, డోకోసమైనిక్ యాసిడ్ are essential for the development of the fetus and also during the first 6 months after birth. అంటే మనకి ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, అరాకిడోనిక్ అండ్ డోకోసోమనిక్ యాసిడ్, ఇవి రెండు కూడా అంటే మనకి తల్లి గర్భంలో ఉండేటటువంటి పిండం ఉంటుంది కదా, ఫీటస్ అంటాం, దాని డెవలప్మెంట్కు ఉపయోగపడతాయంట. అండ్ అరాకిడోనిక్ యాసిడ్, డోకోసోమనిక్ యాసిడ్, దీస్ బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటస్. అంటే ఫస్ట్ 6 months మనకి, అంటే అప్పుడు అంటే తల్లి గర్భంలో ఉండేటటువంటి ఫీటస్ సమయంలోనూ, అలాగే బేబీ గ్రో అప్ అవుతూ ఉంటుంది కదా, ఫస్ట్ 6 months ఆఫ్టర్ బర్త్, పుట్టిన తర్వాత 6 నెలల వరకు కూడా ఇవి రెండు, ఈ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. విటమిన్ ఈ మోస్ట్ బయోయాక్టివ్ అండ్ ఈజీలీ అబ్జార్బింగ్ అండ్ మెటబలైజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే విటమిన్ ఈ అనేటటువంటిది మనకి ఫ్యాట్లో కరిగేటటువంటి విటమిన్, లైపోఫిలిక్ విటమిన్. ఇది మనకి ఈ లిపోఫిలిక్ విటమిన్ అనేటటువంటిది చాలా తొందరగా అన్నిటితోటి రియాక్ట్ అవుతుందంట. అంటే ఫ్రీ రాడికల్స్ అంటున్నాం కదా, వాటితోటి ఈజీగా కంబైండ్ అయిపోతుందన్నమాట. అందువల్ల బాడీని స్టేబుల్గా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్, దీని లోపల గామా లెనోలెనిక్ యాసిడ్, గామా లెనోలిక్ యాసిడ్ GLA and its metabolic are effective in the suppression of inflammation in the treatment of diabetic neuropathy, eczema. అంటే హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేటటువంటి డయాబెటీస్, ఎగ్జిమా, ఇన్ఫ్లమేషన్ వీటిని తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. ఎగ్జిమా అంటే ఒక కొంచెం దురదలు అలా ఉంటాయి కదా, ఆ టైప్ లాంటిది అనుకుంటాను, స్కిన్కి సంబంధించి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ లోపల ట్రీట్మెంట్ పర్పస్ కోసం వీటన్నిటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ అనేటటువంటివి. నెక్స్ట్ గ్రీన్ టీ, అంటే మనకి ఈ రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి, అవునా? ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే హ్యూమన్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి,
అంటే స్పెసిఫిక్గా హ్యూమన్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే గ్రీన్ టీ అన్నాం. గ్రీన్ టీ అంటే మన అందరికీ తెలిసినటువంటిదే. ఇందాక కూడా నేను గ్రీన్ టీ లోపల మనకి ఏముంటాయో మెన్షన్ చేశాను. ఎపికెటిచిన్, 3-గెలాటో అండ్ ఎపిగెలాక్టోకెటిన్ అనేటటువంటి ఈసీజీ, ఈజీసీ అనేటటువంటి పాలిఫినాల్స్ అనేటటువంటి ప్రజెంట్ అయ్యి ఉండి దట్ కెన్ గివ్ టు ద ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. బాడీకి ప్రొటెక్షన్ని ఇస్తున్నాయి. అలాగే ఏం ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద క్యాన్సర్స్ ఆఫ్ స్కిన్, లంగర్ అంటే మనకి స్కిన్కి సంబంధించి లంగ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి, ఫోర్ స్టమక్, ఈసియోఫాగస్, యోడెనం, ప్యాంక్రియాస్, లివర్ అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ డైజెస్టివ్ సిస్టంలో ఉండేటటువంటి అన్నిటికీ కూడా క్యాన్సర్ రాకుండా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటిది అనమాట. గ్రీన్ టీ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బేవరేజ్, మన అందరికి తెలిసిందే. అంటే టీ బేవరేజ్ ఈజ్ ఏ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ద డ్రైడ్ లీవ్స్ ఆఫ్ కెమెలియన్ సైనెన్సిస్. అంటే మన టీ ఆకులనే మనం వీటిని ఉపయోగిస్తుంటాం. దీని లోపల వాటర్ సాల్యుబుల్ పాలిఫినాల్స్ అనేటటువంటి, అంటే మనం టీ ఎలా పెడతాం, వాటర్ వేసి అందులో ఈ తేయాకుని వేసి బాయిల్ చేస్తాం కదా. బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్లో ఈ సాల్యుబుల్ అయిపోతాయి అన్నమాట పాలిఫినాల్స్. అందులో ఎక్కువగా ఫ్లావనాల్స్ అనేటటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి. అందువల్ల ఇవి బాడీ ప్రొటెక్షన్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లాగా వర్కౌట్ చేస్తాయి అన్నమాట ఈ ఫ్లావనాల్స్ అనేటటువంటి. ఇందులో ఉండేటటువంటి పాలిఫినాల్స్ అన్నాం కదా. అలాగే సిట్రస్ సంబంధించి లెమనాయిడ్స్ దట్ కెన్ హ్యావ్ ద ఫౌండ్ టు ఇన్హిబిట్ ఆర్ ప్రివెంట్ ద కార్సినోజెనిక్, క్యాన్సర్ ప్రివెంట్గా ఉపయోగపడేటటువంటివి ఇవి కూడా మనకి. టొమాటో అంటే లైకోపిన్స్, ఇట్ ఈస్ ద కెరటినాయిడ్, మనకి కెరటినాయిడ్ కేటగిరీకి సంబంధించినటువంటిది. ఇది మనకి కూడా క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఉపయోగపడేటటువంటి కాంపౌండ్. అంటే ఈ టొమాటోస్లో ఉండేటువంటి లైకోపిన్స్ అనే కాదు, కెరటినాయిడ్ కేటగిరీలో ఉండే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. క్యారెట్స్ కానీ, గ్రీన్ ప్లాంట్స్ కానీ, స్క్వాష్ అంటే స్పినాచ్, వీటన్నిటిలో కూడా మనకి ప్రొటెక్షన్. అంటే మనకి పెరాక్సిల్ రాడికల్ స్కావెంజర్స్ కింద, అంటే ఏంటి, యాక్టింగ్ యాజ్ ద ఆక్సిజన్ అండ్ పెరాక్సిల్ రాడికల్ స్కావెంజర్స్ కింద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇట్ హ్యాస్ ఆల్సో బి షోన్ టు ద రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్. అంటే ఆక్సిజన్ అండ్ పెరాక్సిల్ రాడికల్ స్కావెంజర్స్ లాగా పనిచేస్తున్నాయి కదా. దానివల్ల మనకి ఇందులో కెరటినాయిడ్స్లో ఏముంటుంది, ఎక్కువగా విటమిన్ ఏ అనేటటువంటిది ఉంటుంది మనకి. ఇది మనకి ప్రొటెక్షన్ దేనికోసం, ప్రోస్టేట్, డైజెస్టివ్ ట్రాక్ట్, సర్విక్స్, బ్లాడర్ అండ్ స్కిన్, వీటికి క్యాన్సర్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలాగే గార్లిక్, దిస్ ఈజ్ ద యూనివర్సల్, అందరూ ఉపయోగించేటటువంటిది. గార్లిక్ ఈజ్ ద యూజ్డ్ యూనివర్సల్ యాజ్ ద ట్రెడిషనల్గా ఉపయోగించేటటువంటి మెడిసిన్ అండ్ ఫంక్షనల్ ఫుడ్ టు ఎన్హాన్స్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. అంటే దిస్ ఈజ్ మేజర్లీ యూజ్డ్ ఫర్ ద ఫ్లేవరింగ్ ఇన్ కుకింగ్ ఇన్ అవర్ ఇండియన్ కంట్రీస్. అంటే జనరల్గా అయితే ఫ్లేవరింగ్ పర్పస్కి ఉపయోగించుకుంటాం. బట్ ఇట్ హ్యావింగ్ ద బికాస్ ఆఫ్, అంటే ఎందుకు ఇందులో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అంటే ఎందుకు కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందంటాము, సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అంటే సల్ఫర్ అంటే మనకి ఆ సల్ఫర్ యొక్క ఎఫెక్ట్ వలన కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఆనియన్ ఫ్లేవర్ కానీ, గార్లిక్ ఫ్లేవర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అవునా. అంటే ఆర్జినిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఉంటుంది, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, సెలీనియం అనేటటువంటి కాంపౌండ్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఉండడం వల్ల ఆల్ ఆఫ్ విచ్ మే బీ బెనిఫిషియల్ టు హెల్త్.
అవన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మెడిసిన్. అంటే మనం ఎక్కువగా కర్రీస్లోనూ యూస్ చేస్తూ ఉంటాం. అలాగే కెరటినాయిడ్స్ అన్నాం. కెరటినాయిడ్స్ అంటే ఇందాక మనం ఈ టొమాటో గురించి చెప్పుకున్నాం కదా, ఓన్లీ సింగిల్ టొమాటో గురించి చెప్పాం. ఇక్కడ కెరటినాయిడ్స్ అనేటప్పటికి ఇందులో కెరటినాయిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ ఏ అండ్ ఇట్ ప్రివెంట్ ద బ్లైండ్నెస్. అంతే కదా, విటమిన్ ఏ అనేటటువంటిది బ్లైండ్నెస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. రెటినైల్ ఎస్టర్ అనేటటువంటి రెటినాల్ అంటాం. అంటే ఇవి అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ లాగా మనకి అంటే ముఖ్యంగా క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే చిన్నపిల్లల్లో అయితే అంటే మనకి బై బర్త్, బిఫోర్ బర్త్ లేదా ఫీటస్ స్టేజ్ నుంచే దట్ కెన్ గివ్ టు ద ప్రొటెక్షన్ అప్ టు 6 months, అంటే ఫస్ట్ 6 months ఆఫ్టర్ బర్త్. చిన్నపిల్లల యొక్క గ్రోత్ పర్పస్కి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్సే, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్. దిస్ బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొటెక్షన్. అంటే దిస్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్ కేటగిరీకి సంబంధించినటువంటివి మనకి. దిస్ ఇస్ ద యాంటీ ఆక్సిడెంట్స్, మనకు ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ సిలబస్ లోపల టాపిక్ అన్నమాట. అంటే ఇక్కడ కొంచెం హెవీగా అనిపించవచ్చు మీకు, కాకపోతే ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ని ఏ విధంగా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మీకు ఇండస్ట్రియల్ పరంగా, న్యాచురల్ పరంగా దొరికేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కింద అని, వాటర్లో సాలిపోయేటటువంటివి, ఫ్యాట్లో సాలిపోయేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కింద, ఎంజైమాటిక్ యాంటీ ఆక్సిడెంట్స్, నాన్ ఎంజైమాటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద, న్యూట్రియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద ఇన్ని రకాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ మొక్కల్లో ఏది దొరుకుతుంది. నెక్స్ట్ ఫార్మకలాజికల్ యాక్షన్, అంటే ప్లాంట్లో నుంచి దొరికేటటువంటి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే ఉద్దేశంతో మనకు ఫార్మకలాజికల్ యాక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా యాడ్ చేశాను అన్నమాట. మనకి ఎగ్జామినేషన్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అడగడం జరిగింది. దిస్ ఈజ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సెప్ట్.